అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక గొప్ప మిషనరీ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం చాలామంది మిషనరీ స్టోరీస్ ఇప్పటి వరకు వింటూ వస్తున్నాం, కానీ మన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కానీ మొదటిసారి నేను ఒక మిషనరీని వాళ్ళ ఫ్యామిలీని చూశాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుణ్ణి వాళ్ళు ప్రేమించే విధానం, దేవుని మీద వాళ్ళు ఉంచిన విశ్వాసం చూసిన తర్వాత, వారు చెప్పిన మాటలు విన్న తర్వాత నా గుండె బద్దలైపోయింది. తన కుమారుడు మిషనరీ పరిచర్య కోసం ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు. అనుకోకుండా తన కుమారుడు ఇక్కడే మరణించాడు. తన కుటుంబం అంతా తన కుమారుడిని తీసుకుపోవడానికి వచ్చి తన కుమారుని గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. యోబు గారు బైబిల్లో ఇచ్చిన స్టేట్మెంట్ నేను కేవలం చదివాను, కానీ నిజంగా లైవ్లో చూశాను. నా కుమారుని దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఇది దేవుని నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ ఆపలేరు. నా కుమారుడు క్షేమంగా దేవుని పాదాల చెంత ఉన్నాడని, దేవుడు తన రాజ్యంలో నా కుమారుని ఉంచుకున్నానని తన తల్లి సాక్ష్యం ఇచ్చింది. ఆయన ప్రభు దగ్గర ఉన్నాడమ్మా. ఏం మనం ఆడవలసిన అవసరం ఏం లేదు. ఆయన ఎంత ప్రేమిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. నిజంగా ఆయన దేవుని పని చేశాడని నేను నమ్ముతున్నాను. మనం ఒకటే నమ్మాలి, ఆయన ప్రభుతో ఉన్నాడు. నేను నమ్ముతున్నాను ఆయన ప్రభుతో ఉన్నాడని. నేను ఒక మాట చెప్తున్నాను, యోబు చెప్పినట్టుగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. నేను ఒకటే నమ్ముతున్నాను, నేను కూడా ఒక రోజు తీసుకోబడతాను. నా కొడుకు నేను అక్కడ చూస్తాను. కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఇక్కడ స్థలం కాదు మనకు, అక్కడ స్థలం ఉంటే అది గొప్ప, అది దేవుడు మనందరికి ఇచ్చును గాక. కాబట్టి మనందరం ప్రభువైన యేసుక్రీస్తులో ముందుకు కొనసాగాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. ఎవరు కూడా ఆడవద్దు, అందరూ కూడా దేవుని ఎంత విశ్వాసం, దేవుని దగ్గర మనం సంతోషించాలి. ఆయన పరలోకం వెళ్ళాడు కాబట్టి మనం ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవమాకండి. ఒక తల్లి చెప్పే మాట, ఆయన నా కొడుకు దేవుని యొక్క పరలోకంలో ఆయన కుడి చేతులలో ఆనందంగా ఉన్నాడు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అసలు మీరు ఏడుస్తుంటే నా బాధ అనిపిస్తుంది. మీరు ఎప్పుడు కూడా ఏడవమాకండి. ఆయన నా కొడుకు దేవుని దగ్గర ఉన్నాడు, యేసయ్య యొక్క పడకలో ఉన్నాడు. మీరెవరు బాధపడద్దు. మీతో మీరు నమ్ముతున్నారా ఆయన ఒకరోజు చూస్తారని? ఆమేన్. ఓకేనా? మనందరం కూడా ఆయన కలిసిపోతున్నాం నా కొడుకుని ఒక రోజున. ఓకే, అందరిని పొందన్నారు. ఎవరు ఏడవద్దమ్మా. దేవుడు మీ అందరికీ దేవుళ్ళు దయచేయండి. మేము సంతోషంగా నా కొడుకుని సంతోషంగా తీసుకెళ్తున్నాం. అక్కడ మాకున్న విశ్వాసం అందరూ చూపించాలని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆయనకు పరలోకంలో స్థానం ఉంది.